హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఏదో ఆఫీస్లో జరిగింది, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే నిజం తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిన కావ్య అప్పుకి ఇక సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తాడు అక్కడున్న వాచ్మెన్. ఇక వెంటనే కూడా అది చూసి షాక్ అయిపోతుంది ఇక కావ్య. ఏంటి 3 గంటల పాటు ముందు జరిగిందంతా కూడా డిలీట్ అయింది అని చెప్పి అడగగానే అక్కడ ఉన్న ఆయన ఏమో మేడం నాకు తెలీదు అనగానే, ఏంద్రాబాయ్ నీకు తెలియపోవడం ఏంటి? ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు పోతున్నారో కూడా నీకు తెలీదా? సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేస్తారో కూడా నీకు తెలీదా? నువ్వే డిలీట్ చేసి ఉంటావు అనగానే, లేదు మేడం నేను ఎందుకు డిలీట్ చేస్తాను, కానీ నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, అది డిలీట్ చేసింది రాజ్ సార్ అని చెప్పి అనగానే, అదేంటి రాజ్ సార్ డిలీట్ చేశారా అని చెప్పి కావ్య అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అవును మేడం, ఆ రోజు చాలా హడావుడిగా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఒకసారి చూపించు అని చెప్పి చూసి నన్ను బయటకు పంపించి ఇక ఆయన కొన్ని గంటల పాటు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అయితే డిలీట్ చేశారు. తర్వాత ఇక ఫాస్ట్గా చాలా కంగారుగా వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే, దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే మాకు కావాలి అని చెప్పి తీసుకొని ఇక అప్పు అయితే కావ్యతో చెప్తుంది, అక్క ఏం కంగారు లేదు, హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళి అసలు ఎంతవరకు మనకి డిలీట్ అయిందో ఆ మొత్తం వీడియో మొత్తం కూడా మళ్ళీ మనం రప్పించవచ్చు, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను అనగానే, వెళ్ళి అప్పు ఖచ్చితంగా ఈరోజు ఆ ఫుటేజ్ మొత్తం కూడా మనకి కావాలి, అందులో ఏదో ఇంపార్టెంట్ విషయమే ఉంది అని చెప్పి కావ్య చెప్పడంతో అప్పు ఆ పని మీద ఉంటుంది. ఇక కావ్య ఇంటికి వచ్చేసరికి ఇక ఇంట్లో రాజ్ ఇక బాబు దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టుగా చాలా డల్గా ఉంటాడు. ఇక అందరికీ కూడా వంట చేసి కావ్య భోజనం తీసుకొచ్చి ఇక డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే అందరూ కూడా భోజనానికి సిద్ధమై ఉంటారు. కానీ ఇంతలో రాజును చూసిన అపర్ణ ఒక్కసారిగా లేచి వెళ్ళిపోతుంటే, ఏంటి అత్తయ్య గారు మీరు ఎంతకాలం ఈ రకంగా చేస్తారు? మీ బిడ్డను చూసి మీరు ఎంతకాలం భోజనం మానేస్తారు? మీకైతే ఏదో రకంగా మావయ్య గారు నచ్చ చెప్తారు, కానీ ఆయన మాత్రం మనసు నొచ్చుకొని ఆయన భోజనమే చేయరు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు ఇలా లేచి వెళ్ళిపోతున్నానో నీకు తెలీదా? వాడు సమాధానం చెప్పట్లేదు, వాడిని నువ్వు చెప్పనివ్వవు అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటుంది. ఇక ఈ లోపల రుద్రాని, ఎందుకు అనుకుంటున్నావు వదిన, ఖచ్చితంగా ఇక రాజ్కి 2 రోజులే టైం ఉంది, ఏదో రకంగా బయటికి వెళ్ళిపోవాలి, రాజ్తో పాటు భార్య కాబట్టి తను కూడా వెళ్ళిపోతుంది, బయట ఏ రకంగా ఉండగలుగుతుంది? ఇంత భోగభాగ్యాలని ఇంత ఆస్తిని వదులుకోవాలంటే కష్టం కదా, అందుకే రాజ్ వైపు నుంచున్నట్టు మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కావ్యకి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం భోగభాగ్యాల గురించి నేను ఇక్కడ ఉంటున్నాను? నేను తిన్న పట్టెడు 4 మెతుకుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ మెతుకులు నా భర్త నాకు బయట పెట్టడా అని చెప్పి అనగానే వెంటనే అక్కడ ఉన్న సుభాష్ గారు, చాలా బాగా చెప్పావమ్మా, నిజంగా భర్తను వదిలేసి పుట్టింట్లో పడిన ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంతకంటే ఇంకా ఏం మాట్లాడతారు? నా కోడలు గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను రుద్రాని. నా కోడలు నీలా కాదు, భర్త అంటే ప్రేమ గౌరవం, అత్తగారంటే ఎంతో మర్యాద, ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. నా కోడలు గురించి జరిగిన విషయం గురించి ఇంకా జాలి పడాల్సింది పోయి కావాలని దోషిలాగా మాట్లాడతావా? నోరుని అదుపులో పెట్టుకో అని చెప్పి ఇక సుభాష్ అయితే రుద్రాని నోరు మూయిస్తాడు. ఏంటండి మీరు మాట్లాడేది? కావ్య గురించి మీరు ఎప్పుడు వెనకేసుకొని రావడమే జరుగుతుంది. నా కొడుకంటే నాకు ప్రేమ లేకుండా నేను వెళ్ళిపోతున్నానా? నా కొడుకంటే అందరికంటే ఎక్కువ ప్రేమ నాకే ఉంది. వాడు ఒక్కరోజు తినకపోయినా అల్లాడిపోయేదాన్ని, అలాంటిది వాడిని చూసి నేను వెళ్ళిపోతున్నాను అంటే రేపటి రోజు నుంచి ఖచ్చితంగా వాడికి ఇచ్చిన టైం అయితే 2 రోజులే ఉంది. వాడు ఎలాగో నిజం చెప్పడని నాకు అర్థమైపోయింది, అందుకే ముందు నుంచి నేను అలవాటు పరుచుకుంటున్నాను. వాడు ఎదురు పడితే వెళ్ళిపోవడం, వాడి పక్కన కూర్చోకుండా ఉండడం, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అలవాటు పరుచుకుంటున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కావ్యకి ఈ లోపలైతే అప్పు ఫోన్ చేసి, అక్క నీకు నేను మెయిల్లో కొన్ని వీడియోస్ని సెండ్ చేశాను,
అవి నువ్వు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మనకి 3 గంటల పాటు ఏ వీడియోలు అయితే డిలీట్ అయినాయో మొత్తం కూడా ఇక నీ ఫోన్కి వస్తాయి, నువ్వు ఓపెన్ చేసి చూసుకో అక్క అని చెప్పి అప్పు చెప్పడంతో ఇక వెంటనే ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్ని వీడియోల గురించి ఇక డౌన్లోడ్ చేసి చూస్తూ ఉంటుంది కావ్య. చూసిన కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అది చూస్తూ చాలాసేపు ఇక ఆలోచనలో పడుతుంది. అంటే ఈ వీడియోల్లో చూసిన ప్రకారం అయితే ఖచ్చితంగా బిడ్డకి తండ్రి అయితే ఈయన కానే కాదు అని చెప్పి ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ చూస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో అప్పుకి ఇక డే కేర్ సెంటర్ నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు నన్ను ఇక ఖచ్చితంగా మాయా మేడం అడ్రస్ ఇవ్వకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్ ఇచ్చారు. మీరు చెప్పినప్పటి నుంచి నేను ఆ మాయా మేడం అడ్రస్ గురించి జల్లెడ పట్టాను. కానీ చివరాఖరికి ఆమె ఒక ఏరియా నుండి వచ్చేదని తెలిసింది, కానీ పర్ఫెక్ట్ అడ్రస్ తెలియదు. ఆ లొకేషన్ని మీకు పంపిస్తున్నాను మేడం, నన్ను వదిలిపెట్టండి. నన్ను మాత్రం పోలీసులకి అప్పచెప్పకండి. పిల్ల బిడ్డలతో కలిగి ఉన్నవాడిని ఏదో కక్కుర్తిపడి రాస్తాన్ని ఏదో బ్లాక్మెయిల్ చేశాను తప్పించి నిజానికి నాకు ఇక ఎలాంటి నిజాలు తెలియవు అని చెప్పి ప్రాధాయపడుతూ లొకేషన్ని షేర్ చేస్తాడు. ఇక వెంటనే అప్పుకి చాలా సంతోషం అనిపిస్తుంది. సరే రే బాయ్, సరే నిన్ను నేను ఏమీ అడగనులే, ఇక నాకు మెసేజ్ చేసావా అనగానే చేశాను మేడం, లొకేషన్ అయితే క్లియర్గా చేశాను. నువ్వు ఖచ్చితంగా మీరు ఆ మొత్తం ఏరియాలో ఎక్కడైనా ఉంటుంది, మాయా మేడంని మీరు పట్టుకోవచ్చు అని చెప్పి ఇక వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెంటనే అప్పుకి చాలా ఆనందం పడుతుంది. వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది కావ్యకి. కావ్య ఫోను కలవదు. కావ్య ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండటం వల్ల కాల్ అలాగే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు లేట్ చేసే కొలది ఖచ్చితంగా ఆ మాయ ఇక ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకొని బయలుదేరుతుంది అప్పు. ఇంతలో కావ్య వీడియోస్ చూస్తూ ఉండగా రాజ్ అయితే లోపలికి వస్తాడు. రాజ్ వచ్చి ఒక్కసారిగా ఇక కావ్య చూస్తున్న విషయాన్ని చూసేస్తాడు. కళావతి అని చెప్పి గట్టిగా అరిచి డోర్ని క్లోజ్ చేస్తాడు. వెంటనే ఏమైందండి, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు, నిజం తెలిసిపోయిందనా అని చెప్పి అనగానే నిజం తెలిసిపోయిందని కాదు, ఈ నిజం బయటకి ఎవరికి చెప్పకూడదని అని చెప్పి అనగానే ఎందుకండి ఇంతకాలం ఇన్ని రోజులు ఈ విషయం దాచి మీరు అందరి ముందు దోషిలాగా ఎందుకున్నారు, అసలు నిజానికి మీరు తప్పు చేయలేదని నా మనస్సాక్షి ఆ రోజే చెప్పింది, కానీ మీరు ఈ బిడ్డ నా రక్తం, నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి అందరినీ నమ్మించుకుంటూ వచ్చారు. చివరాఖరికి నిజం ఏ రోజైనా తేలిపోతుంది, ఈరోజు అదే నిజం తెలిసిపోయింది అని చెప్పి అనగానే కళావతి, నేను ఎందుకు దాచిపెట్టానో నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇంటి గౌరవ మర్యాదలు ఖచ్చితంగా మంట కలిసిపోతాయని నేను నా మీద నింద వేసుకున్నాను. ఇక ఖచ్చితంగా ప్రకాశం బాబాయ్ గురించి ఈ ఇల్లు ఇక మొత్తం కూడా చాలా ఘోరంగా పరువు నాశనం అయిపోతుంది. ఆ మాయ సంగతి నాకు బాగా తెలుసు. తను ఇక ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి ఇక బాబాయ్ గురించి అందరి ముందు చూపించి మీడియా ముందు బాబాయ్ గురించి ఇంటి గౌరవం గురించి తను ఇక మాట్లాడుతూ మన ఇంటి అందరినీ కలిపి ఒక దోషుల్లాగా నుంచోబెడతానని చాలా గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఏమి చేయాల్సిన పరిస్థితుల్లో ఇక ఆ బిడ్డని ఎలాగో ఇక ప్రకాశం బాబాయ్కే పుట్టిన బిడ్డ కాబట్టి ఈ ఇంటి వారసుడేనని నేను ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చాను. ఏదైతేనేమి ఎలాగైతేనేమి ఈ బిడ్డకి తండ్రిగా నేనే అని చెప్పి అందరికీ నమ్మించాను. నిజానికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ప్రకాశం బాబాయ్కి పుట్టిన బిడ్డ. కానీ ప్రకాశం బాబాయ్కి పుట్టిన బిడ్డ అయినా, నాకు పుట్టిన బిడ్డ అయినా, కళ్యాణ్కి పుట్టిన బిడ్డ అయినా ఈ ఇంటికి వారసులే అని చెప్పి ఇక రాసి చెప్పడంతో ఏంటండి ఇదంతా కూడా కలలా ఉంది, ప్రకాశం మావయ్య గారు ఇంత పని చేస్తారంటే నమ్మశక్యంగా అనిపిస్తుందా అనగానే నేను మొదట నమ్మలేదు కళావతి, కానీ ఆ ఫొటోస్ని చూస్తే అప్పుడు తెలిసింది నాకు. కానీ నిజానికి ఈ విషయం అంతా కూడా బాబాయ్కి తెలీదు. బాబాయ్కి మతిమరుపు మూలంగా జరిగిందేమీ గుర్తులేదు. అసలు ప్రకాశం బాబాయ్కి ఈ సంగతి గురించి అసలు ఏమీ తెలీదు అని చెప్పి ఇక రాజు అయితే చెప్తాడు. ఈ మాయ బెంగళూరులో ఇక రిసెప్షనిస్టు. మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళకి ఇక అన్ని వివరాలు వాళ్ళ పేర్లు అన్నీ రాసుకునే రిసెప్షనిస్టు. కానీ ఒకరోజు నాకు ఫోన్ చేసింది. మాయ ఎందుకా అని చెప్పి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసేసరికి
తను ఒక మాట అయితే చెప్పింది. మావయ్య ఇక బాబాయ్ గురించి ఒక నిందని మోపిందని అనుకున్నాను, కానీ ఆ నింద కాస్త ఇలా బిడ్డ రూపంలో ఈ రకంగా ఈరోజు బయటకు వస్తుందని ఊహించలేకపోయాను అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగిందండి? ఇక మావయ్య గారి గురించి మనకు బాగా తెలుసు. ఖచ్చితంగా మావయ్య గారిని ట్రాప్ చేసిందేమో ఆ మాయ అనగానే, లేదు, నిజానికి ఆ ఫోటోలు చూసినాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇక మావయ్య గారిని ఆ మాయ ట్రాప్ చేసిన, ఇక మాయ ఇక బాబాయిని ట్రాప్ చేసిన, జరిగిందైతే జరిగిపోయింది, జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అందుకే ఆ బిడ్డ అనాథ కాకూడదు, ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారు, కాబట్టి ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తారు. ఇక నేను ఆ బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళిపోతాను కళావతి. కానీ ఈ నిజం మాత్రం ఎప్పటికీ తెలియకూడదు. ఖచ్చితంగా ఈ నిజం తెలిస్తే ఇంటి గుట్టు మొత్తం పరువు ప్రతిష్ట అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో ఉంటున్న ఈ కుటుంబ గౌరవాన్ని దిగజార్చడం నాకు ఇష్టం లేదు అనగానే, మరి మీకు పుట్టిన బిడ్డన్నా కూడా ఈ ఇంటి గౌరవం మొత్తం కూడా మంట కలిసిపోతుందని మీకు అర్థం అవ్వలేదా అని చెప్పి కావ్య అడుగుతుంది. అప్పుడు అంటాడు, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఎప్పటికీ కూడా అలా చేయవు. నువ్వు ఈ బిడ్డకి తల్లిగా అందరి ముందు చెప్పావు, అలాగే ఈ బిడ్డని ఒక తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు. నాకు నీ మీద నమ్మకం ఉంది కళావతి. నేను నీకు ఎప్పుడూ ఏ విషయంలోనూ చేతులు పెట్టుకొని అడగలేదు, కానీ ఈరోజు అడుగుతున్నాను. ఈ బిడ్డ గురించి, ఈ బిడ్డ పుట్టుక గురించి ఎప్పుడు ఎవరికీ కూడా తెలియకూడదు. ఇక ముఖ్యంగా పిన్నికి గనక ఈ విషయం తెలిసిందంటే చాలా బాధపడుతుంది. తను ఇప్పటి వరకు కళ్యాణ్ పెళ్లి విషయంలోనే అనామిక గొడవల విషయంలో మనస్తాపానికి చెంది ఇక అమ్మ గురించి, నీ గురించి, నా గురించి తప్పుగా అనుకుంటుంది. తన మనసంతా పాడు చేసుకుంది. ఇప్పుడు గనక బాబాయ్ విషయం తెలిసిందంటే తన మనసు పూర్తిగా ముక్కలైపోతుంది, లేనిపోని అపార్థాలకి దారితీస్తుంది. అందుకే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు అని చెప్పి ఇక కావ్య నోరు మూయించే ప్రయత్నం చేస్తాడు. ఇక రాజ్ చెప్తున్న మాటలన్నీ విని కావ్య కూడా ఆలోచనలో పడుతుంది. ఇక ఈ విషయాన్ని ఏ రకంగా బయటకు తీసుకురావాలి, ఇక మావయ్య గారు ఎంత పని చేశారంటే నమ్మకం సరిపోవట్లేదండి అని చెప్పి ఇక ఏమి చెయ్యాలో అర్థం కాదు కావ్యకైతే. అప్పు ఫ్రెండ్స్ని తీసుకొని ప్రతి ఇంచు మొత్తం ఇల్లు ఏదో డెలివరీ చేస్తున్నట్టు, ఏదో అమ్మకం చేస్తున్నట్టు ప్రతి ఇంటి గడపని ఇక వెళ్తూ ప్రతి ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పు ఆ రకంగానే ఇక అక్కడ ఆయన చెప్పిన లొకేషన్ ప్రకారం అంతా ఇంచు జల్లెడ పాడుతూ ఉంటే ఒక్కసారిగా ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ అయితే లాక్ చేసుకొని ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన అప్పుకి ఏంటి ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా సౌండ్ వినపడుతుంది, కానీ పైకి మాత్రం తాళాలు వేసుకొని ఉన్నారు. ఎవరైనా అడిగితే పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చానని అబద్ధాలు చెప్పచ్చు అని చెప్పి ఇక చుట్టుపక్కల ఇక ఏంటి ఏ రకంగా ఈ లోపల మాటలు వినపడుతున్నాయి అబ్బా అని చెప్పి ఒక్కసారిగా విండోని గట్టిగా నెట్టి చూస్తుంది. ఇక అప్పుడు మాయా మాటలు వినపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఇక అప్పుకి ప్రాణం లేసొస్తుంది. మొత్తానికి ఈ మాయ ఎక్కడుంటుందన్నమాట అని చెప్పి తెలుసుకున్న ఇక అప్పు మొత్తానికి ఈ మాయ ఎవరితో మాట్లాడుతుంది, అసలు ఎందుకు ఇదంతా చేసిందో తెలుసుకోవాలంటే ఈ మాయని అబ్జర్వ్ చెయ్యాలి. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఫోన్ని పెట్టాలి అని చెప్పి ఫోన్ కెమెరా ఆన్ చేసి ఇక విండో దగ్గర పెట్టేసి వెనక నుంచొని అప్పు వింటూ ఉంటుంది. అప్పుడు మాయా బండారం అంతా కూడా బయటపడుతుంది. ఇక మాయ ఇక వేరే వ్యక్తితో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. డార్లింగ్, ఇక ఎన్ని రోజులు? ఖచ్చితంగా ఇక మన బిడ్డని ఆ రాజ్ బాగానే చూసుకుంటున్నాడంటావా అని చెప్పి అంటూ ఉంటాడు అక్కడ ఉన్న వ్యక్తి. అవును, నీకంటే నాకంటే గొప్పగా చూసుకుంటున్నాడు. ఎంతైనా రాజ్ సార్ అంటే ఎవరనుకుంటున్నావు? ఆ దుగ్గిరాల వంశానికే వారసుడు. ఆయన మనసు చాలా మంచిది. నేను ఇక 2-3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆయన గురించి, వాళ్ళ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు పరువుకి ప్రాణాలు ఇస్తారు. అందుకే కదా ఇక కావాలని ఇక మొత్తానికి మాయ చేసి ఈ మాయ ఆ ఇంటికి నా బిడ్డని పంపించింది అని చెప్పి అనగానే, ఏమో మాయ, మనమైతే
ఖచ్చితంగా అన్ని ప్రూఫ్స్ రెడీ చేసుకున్నాం. కానీ ఈ లోపల ఈ విషయం గనక అబద్ధం అని తెలిస్తే మాత్రం అసలే పెద్ద ఫ్యామిలీ అంటున్నావు. ఖచ్చితంగా నిన్ను నన్ను కలిపి ఇక ఊచలు లెక్క పెట్టిస్తారేమో చూడు అనగానే, అయ్యో అలాంటిది ఏమీ జరగదు, నేను అన్నిటికీ తెగించే ఉన్నాను. మొట్టమొదటిసారి ఇక ఆ ఇంటిలో ఉన్న ప్రకాశం గారు మన బెంగళూరు బ్రాంచ్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన కూల్ డ్రింక్లో నేను మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఆయన మనసుని మళ్లించే ప్రయత్నం చేశాను. ఆయన నన్ను ఏదో మతిమరుపులో మత్తులో నన్ను ఇక అనుభవించారని ప్రూఫ్లు సాధించాను. మొత్తానికి అదైతే చూడటానికి కొంచెం వరస్ట్గా అనిపించిన నిజమైతే ఖచ్చితంగా నమ్మేస్తారు. అందుకే ఆ ఫొటోస్ అన్నీ కూడా రాజ్ సార్కి పంపించాను. కాబట్టినే కదా మన బిడ్డని నమ్మేసి ఇక తీసుకొని ఇంట్లో రాజయోగంగా చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుకి ఒక్కసారిగా కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఇంత మాయ చేసిన ఈ మాయలేడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తుంది. అసలు మీరెవ్వరూ కూడా ఎక్కడా వెతకద్దు, మాయ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, పలానా అడ్రస్కి వచ్చేయండి అని చెప్పి ఇక అందరికీ ఫోన్లో చెప్పేస్తుంది ఇక అప్పు. ఇక ఆ మాయతో మాట్లాడుతున్న వ్యక్తి అయితే ఇంకా ఎంతకాలం ఇక ఖచ్చితంగా ఆ రాజ్ ఆ ఆస్తి మొత్తం కూడా మన బిడ్డ పేరు మీద రాస్తాడంటావా అనగానే, అదే అనుకుంటున్నా, కానీ నాకెందుకో ఎక్కడో డౌట్గా ఉంది. ఏదో ఒకరోజు మొత్తానికి మోసం అయిపోయి ఆ DNA టెస్ట్ చేపిస్తే సహా అప్పుడు మాత్రం ఖచ్చితంగా డబ్బు కాదు కదా మనం ఊచలు లెక్క పెట్టాలని. అందుకే ఇందాకే కాల్ చేశాను. నాకు ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఇక ఆ బిడ్డను తీసుకొని వేరొక చోటకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను. ఇక మీ కుటుంబానికి రానని ఫోన్ చేశాను. కానీ ఆ పిచ్చి రాజేమో నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు, బిడ్డ మాత్రం మా ఇంట్లోనే పెరగాలి, ఆ బిడ్డ మా రక్తం అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎందుకైనా మంచిది మన లైఫ్కి సెటిల్ చేసినప్పుడు బిడ్డ లైఫ్ కూడా సెటిల్ చేయాలని నేను ఆ 10 కోట్లు తీసుకొని మనం ఇక్కడి నుంచి ఉడాయించేద్దామని ఇందాకే మాట్లాడాను. ఇక ఖచ్చితంగా ఆ 10 కోట్ల రూపాయలు తీసుకొని పలానా ప్లేస్కి రమ్మని చెప్పాను అని చెప్పనగానే, చాలా తెలివైన దానివి మాయా, నిజంగా నువ్వు గ్రేట్. అసలు ఏ రకంగా వల వేసావో కానీ ఆ వలలోని చేపలన్నీ చిక్కిపోయాయి అని చెప్పి ఇద్దరు కూడా ఇక చాలా సంతోషంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కూడా ఫోన్ని ఆఫ్ చేసి ఆ వీడియోని కాస్త వెంటనే కూడా రికార్డ్ చేసిన వీడియోని కావ్యకి ఇమీడియట్లీగా పంపించేస్తుంది అప్పు. రాజ్ ఇక సుభాష్ గారిని ఇక సీక్రెట్గా కలిసి, డాడీ నాకు అర్జెంటుగా 10 కోట్ల రూపాయలైతే కావాలి అనగానే, ఏంట్రా రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టుకుందా, 10 కోట్ల రూపాయలేంటి, ఆ 10 కోట్ల రూపాయలతో ఆగుతుందనుకుంటున్నావా, ఎక్కడికి ఆగదురా, ఖచ్చితంగా ఈ విషయం గురించి నాకెందుకో డౌట్గా అనిపిస్తుందిరా, డబ్బు గురించి పదే నీకు ఫోన్ చేసి పీడిస్తుంది ఆ మాయ, ఆ బిడ్డ గురించి ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ రకంగానే వేదన పడాలి, అందుకే జరిగిన మొత్తానికి గురించి ఇంట్లో అందరి ముందు చెప్పేయడం చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు డాడీ, ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు రానివ్వకూడదు, ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఉండను, నా లైఫ్ నేను చూసుకుంటాను, ఆ ప్రూఫ్స్ అన్నీ నాకు ఇస్తాను అని చెప్పి ఇందాకే కాల్ చేసింది, కాబట్టి నాకు ఆ 10 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఈ బిడ్డను కూడా ఇచ్చేస్తున్నావు కదా అని చెప్పి అంటాడు సుభాష్. ఆ మాటలకి, లేదు డాడీ, బిడ్డ నాతోనే ఉంటాడు, మన రక్తం, మనం ఎలా పంపించేస్తామనగానే, అయ్యో రాజ్, ఆ బిడ్డ ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు కదరా, అప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా అనగానే, లేదు, ఈ బిడ్డ దుగ్గిరాల వంశానికి వారసుని చెయ్యాలని చెప్పింది, లేదంటే ఖచ్చితంగా మీడియా ముందు కూర్చొని జరిగిందంతా కూడా చెప్తానని కూర్చుంది, ఇప్పుడు నాకు ఉన్న ఒకటే ఒక దారి, తనకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేయడం, ఈ బిడ్డని జీవితాంతం ఈ ఇంటికి వారసుని చేయడం డాడీ అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. ఇక ఆ మాటలు దొంగచాటుగా రుద్రాణి వింటుంది. విని వెంటనే కూడా అనామికకి అలాగే ఇక ధాన్యలక్ష్మికి వెళ్ళి చెప్తుంది, నువ్వు ఎప్పుడు కూడా రాజ్ చిన్నప్పటి నుంచి చూశాను, రాజ్ చాలా మంచివాడు అని చెప్పి అంటూ ఉంటావు కదా ధాన్యలక్ష్మి వదిన, ఈరోజు ఈ ఇంటిని 2 ముక్కలుగా చేయాలని చూస్తున్నాడు రాజ్, ఇక ఆ బిడ్డని ఖచ్చితంగా ఈ ఇంటి వారసత్వం ఇప్పించాలని ఇందాకే పెద్దనితో మాట్లాడుతున్నాడు,
పెద్దన్నయ్య 10 కోట్ల రూపాయలు నీకెందుకురా అంటే, ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు నాకు కావాలి, ఆ బిడ్డకి కన్న తల్లికి ఆ 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈ బిడ్డకి వారసత్వం ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. ఇటు డబ్బుని ఇక రాజ్ ఇష్టపడిన అమ్మాయికి ఇస్తున్నాడు, ఇటు ఈ బిడ్డకి వారసత్వం ఇస్తున్నాడు, ఎటొచ్చి రాజులాగే ఉంటున్నాడు. నీ కొడుకు మాత్రం ఇంకా పోలీస్ కేసుల చుట్టూ తిరుక్కుంటూ అనామికతో కాపురం చేయకుండా ఆ ఒక పక్క అప్పుతో తిరుగుతూ జీవితాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు ఇంకా ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఇక నీ చేతిలోంచి ఆస్తి కూడా మొత్తం చేజారిపోతుంది. ఇప్పుడే కరెక్ట్ టైం, నువ్వు వెళ్ళి నిలదీయి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి ఇక బాగా చెవులు కొరికేస్తుంది ఆ రుద్రాణి. ఇక ఇంతలో ధాన్యలక్ష్మి ఇక వెంటనే హాల్లోకి వచ్చి, ఎక్కడి నుండి వస్తున్నారు బావగారు, డబ్బుని బాగా మీ కొడుక్కి ఇచ్చారా అని చెప్పి అడుగుతుంది. ఒక్కసారిగా రాజ్ అలాగే ఇక సుభాష్ గారు ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి, నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా? మీరు 10 కోట్ల రూపాయలు మీ కొడుక్కి దారాదత్తం చేస్తే రాజ్ చక్కగా 10 కోట్ల రూపాయలు తన ప్రేయసికి ఇస్తాడు. అక్కడితో ఆగకుండా ఇదిగో ఈ కొడుకుని తీసుకొని వచ్చి ఇంటి వారసత్వం ఇప్పించాలని చూస్తున్నారు. ఇదంతా జరగకూడదు. నా భర్త అమాయకుడు, నా బిడ్డ అమాయకుడు, అందుకే మాకు ఈ విషయంలో న్యాయం జరగట్లేదు. అందుకే ఈరోజు అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఈ బిడ్డని ఇంటికి వారసుని చేసి నా కొడుకుని అన్యాయం చేయడం కోసమే కదా ఈ కుట్రంతా అని చెప్పి ధాన్యలక్ష్మి పిచ్చిగా అర్థం చేసుకోకుండా అరుస్తూ ఉంటుంది. కావ్య అప్పుడే కిందికి వస్తుంది. చిన్నత్తయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దు, అన్నిటికీ కారణం నువ్వు అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ మనుషుల్లో మార్పు జరిగింది అని చెప్పి ఇక ఒకవైపు కావ్యని, ఒకవైపు రాజుని, సుభాష్ని ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడు అపర్ణ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి? ఆ పిల్లాడేంటి ఇంటికి వారసుడేంటి? ఎవరు చేస్తారు వారసుడుగా? వారసత్వం ఇవ్వడానికి వాడేమి ఈ ఇంటికి ఇక కావ్యకి రాజ్కి పుట్టిన బిడ్డ కాదు, ఇల్లీగల్గా పుట్టిన బిడ్డ. వాడు ఈ ఇంట్లోనే ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వెందుకు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అనగానే, లేదు, నువ్వు చెప్పింది నిజమైతే బావగారు 10 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారు రాజ్కి? 10 కోట్ల రూపాయలు ఇచ్చారో లేదో కావాలంటే బావగారిని అడగక్క అని చెప్పి అనగానే, ఏంటిదంతా? 10 కోట్ల రూపాయలు రాజ్కి మీరు ఎందుకు ఇచ్చారు? రాజ్ 10 కోట్ల రూపాయలు తీసుకొని ఇక ఎవరైతే ఇష్టపడి ఎవరి దగ్గర అయితే ఈ బిడ్డను కన్నాడో వాళ్ళ దగ్గర క్షేమంగా ఉండమని మీరే మీ కొడుకుకి ఇక దగ్గరుండి సాగనంపుతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పరువుకి ప్రతిష్టలకి ఉన్న ఈ కుటుంబాన్ని చివరాఖరికి పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా ఒక బిడ్డకి తీసుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పి అందరికీ చెప్తూ ఈ రోజు వరకు కంట్లో రక్తం కార్పిస్తున్న రాజ్కి 10 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇచ్చారు? రాజ్కి సపోర్ట్గా ఎందుకు నిలుస్తున్నారు అని చెప్పి అపర్ణ నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, ఆయన తప్పు చేయలేదు, కానీ ఆయనకి 10 కోట్ల రూపాయలు ఇక ఖచ్చితంగా కావాలి, లేదంటే ఈ కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి అని చెప్పి కావ్య అంటూ ఉంటే, నోరు ముయ్, నువ్వేంటి నాకు చెప్పేది? ఇందాకటి వరకు పట్టెడు అన్నం నా భర్త పెట్టలేడా అన్న దానివి 10 కోట్ల రూపాయలు అనగానే నువ్వెందుకు ఎగేసుకొని వస్తున్నావు? 10 కోట్లంటే ఇక్కడున్నాయా అక్కడున్నాయా? నీ భర్తను తీసుకొని నువ్వు బయటకు వెళ్ళి బాధలు అనుభవించాల్సి వస్తుందని 10 కోట్ల రూపాయలు ఇవ్వమని నువ్వు రిక్వెస్ట్ చేస్తావా? నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి ఇక కావ్యని గట్టిగా అరుస్తుంది. అపర్ణ, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, జరిగిన విషయాలన్నీ తర్వాత నీకు నేను తీరిగ్గా చెప్తాను. ఇప్పుడు ఈ విషయంలో నువ్వు అడ్డుపడద్దు, ఖచ్చితంగా టైం లేదు. 10 కోట్ల రూపాయలు రాజ్కి నేను ఇస్తున్నాను. రాజ్, నీకు 10 కోట్ల రూపాయలు చెక్ని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెడతాను. నువ్వు వెళ్ళి ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వచ్చు అనగానే, ఎవరి ఆస్తిని ఎవరు దారాదత్తం చేస్తారు? ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అప్పుడే ఇక కావ్యకి ఇక అప్పు పంపించిన వీడియో కనిపిస్తుంది. కనిపించిన వెంటనే రాజ్కి పంపిస్తుంది వీడియో. ఏమండి, ఒక్కసారి ఇది చూడండి అనగానే రాజ్, కావ్య ఇద్దరు కూడా వీడియో చూస్తారు. వీడియోలో ఇక ఆ మాయ బండారం అంతా కూడా బట్టబయలు చేసి అప్పు ఆ వీడియోని చూపిస్తుంది. మాయ నిజంగా మాయలాడని ఇక తేలిపోతుంది రాజ్కి అలాగే కావ్యకి.
ఇక అప్పు వెంటనే ఫోన్ చేసి, బావా నేను ఇక ఆ మాయని తీసుకొని ఇంటికే సరాసరి వస్తున్నాను, మీరు ఇంట్లోనే ఉండండి బావా అని చెప్పి అప్పు చెప్పడంతో, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అక్కడే ఉన్న అపర్ణ అడగగానే ఇక వెంటనే రాజ్కి ఇక ఎలాంటి తప్పు జరగలేదని అర్థమయ్యి వెంటనే, మమ్మీ ఈ విషయం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఎంతమంది నా గురించి తప్పుగా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు నిజం తేలిపోవాలి, నా మనసుకే నచ్చట్లేదు, నేను చేసిన విషయంలో నిజంగా అసలైన వాళ్ళకే ఇది తప్పుగా అనిపిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఈ నిజాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి, కొంచెం సేపు ఓపిక పట్టండి అని చెప్పి అనగానే ఇక ఇంతలో అప్పు ఒక 10 నిమిషాల తర్వాత ఇక మాయని తీసుకొని ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి రావడం ఇంట్లో అందరూ గమనిస్తారు. ఇక మాయకి చంపలు 2 పగలకొట్టి జరిగిందంతా కూడా మర్యాదగా చెప్తున్నావా లేదా అని చెప్పి అప్పు అనగానే ఈ లోపల మాయ ఇక ఒక్కసారిగా నుంచొని, నా బాబుని ఇవ్వండి రాజ్, మీ కాలు పట్టుకుంటాను, నేను చేసింది చాలా పెద్ద పొరపాటు, నా పొరపాటుకి మీరందరూ కలిసి నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నేను చేసిందంతా మోసం, ఈ మోసం అంతా చేసింది నా బిడ్డ గురించే, నా బిడ్డ భవిష్యత్తు గురించే అని చెప్పి ఇక కాళ్ళు పట్టుకుంటుంది రాజ్ కాళ్ళు. ఇక అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. ఇక వెంటనే కావ్య వచ్చి, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ బిడ్డకి తల్లి అనగానే, ఏంటి బిడ్డకి తల్లి నువ్వా, ఎంతకాలం ఈ బిడ్డని వదిలేసి ఎక్కడ చచ్చావు, అయినా నీకు నా కొడుకు రాజ్కి ఏ రకంగా సంబంధం అని చెప్పి అనగానే ఒక్కసారిగా మాయ ఆశ్చర్యపోతుంది. అదేంటి మేడం, రాజ్ సార్కి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు, నేను చెప్పిన విషయాలు వేరు, రాజ్ సారు మీకు చెప్పింది వేరు, నిజానికి నేను ప్రకాశం గారి గురించి చాలా వరకు ఫేక్ ఫొటోస్ని, ఫేక్ సర్టిఫికేట్స్ని రాజ్ సార్కి చూపించి ఈ బిడ్డ గురించి ఇక ఈ ఇంటి వారసత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరి ముందు ఇక మీ పరువు ప్రతిష్ఠని తీస్తానని చెప్పాను అని చెప్పి ఇక చావు కబురు చల్లగా చెప్తున్నట్టు చెప్తుంది మాయ. ఇక వెంటనే ఆశ్చర్యపోతారు కుటుంబం అంతా కూడా. ఏంటి ఏవి చూపించి మా వారిని భయపెట్టావు, నువ్వు ఏ ఫోటోలు అయితే చూపించావో ఆ ఫోటోలన్నీ తీసుకుని వచ్చావా అప్పు అనగానే, తెచ్చానక్క, దీని దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా దీన్ని చితక కొట్టి దీని నోట్లో నుంచి నిజాన్ని బయట పెట్టాలనే తెచ్చాను, ఇదిగోండి అని చెప్పి అప్పు మొత్తం కూడా చూపిస్తే ఆ ఫోటోలు చూసిన ఇంటి కుటుంబం అంతా ఒక్కసారిగా దెబ్బకి గుండె పగిలిపోతుంది. అందులో ప్రకాశంతో ఇక మాయ చాలా ఘోరంగా ఉన్న ఫొటోస్ని మాఫింగ్ చేపించి ఇక ఇంటి పరువు ప్రతిష్టని లాగేస్తాను, నాకు గనక నా కొడుకుని ఇంటి వారసత్వం ఇవ్వకపోతే అని చెప్పి బెదిరించిన విషయాలన్నీ తెలియడంతో దెబ్బకి నోరు మూసుకొని షాక్ అయిపోతుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి మొహం వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అపర్ణ. ఇక వెంటనే కూడా కావ్య అప్పు ఇద్దరు కూడా, నీకు ఏం చేయాలో ఏ రకంగా నిన్ను బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలిసే, పద బయటికి పద అనగానే, అయ్యో నా బిడ్డ గురించి నేనేదో తప్పుగా ప్రవర్తించాను, రాజ్ సార్ నన్ను క్షమించండి, ప్రకాశం గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన మతిమరుపుని అడ్డం పెట్టుకొని ఏదో 4 రూపాయలు సంపాదించాలనుకున్నాను, కానీ ఈరోజు నా బిడ్డ గురించే నేను ఇదంతా చేశాను అని చెప్పి ఇక బ్రతిమలాడుతూ ఉంటే, ఏంటి ఈ ఇంటి గౌరవ మర్యాదలతో నీ బిడ్డ గురించి నువ్వు నాటకం ఆడావా, ఈ ఇల్లు అంటే ఏంటనుకుంటున్నావు, దేవాలయం, ఇక మా మామయ్య గారి గురించి తప్పుగా నువ్వు ఫోటోలు తీసుకొని వస్తావా, అసలు మా మామయ్య అంటే ఎవరనుకుంటున్నావు అని చెప్పి కావ్య ఇక మాయ చంపలు పగల కొట్టి ఆలోచిస్తున్నారేంటని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ మాయ లేడిని తీసుకుని వెళ్ళమని చెప్పండి అనగానే రాజ్ వెంటనే కూడా, కళావతి పోలీసులు ఆన్ ది వేలో ఉన్నారు, దీని గురించి ఆ పోలీసులే చూసుకుంటారు అనగానే వెంటనే పోలీసులు వచ్చి ఆ మాయని పట్టుకొని వెళ్ళిపోతారు. ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇక ఆ బిడ్డను తీసుకుని మాయ పోలీసులకి వెళ్ళిపోయిన తర్వాత రాజుని చూసి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కూలబడిపోతుంది. నిజంగా నేను మొహం చూపించుకోలేకపోతున్నాను రా, నిజానికి నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను,
నా నోరు ఎంత చండాలంగా మాట్లాడిందో ఈ 10 నిమిషాల ముందు నాకే సిగ్గు చచ్చిపోతుంది అని చెప్పి దానిలక్ష్మి దెబ్బకి సిగ్గుతో మొహాన్ని దించుకుంటుంది. అప్పుడే సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా అంటారు, ఈ ఇంటిని ఈ ఇల్లుని దేవాలయంతో పోల్చిన నా కోడలు గురించి ఎన్ని మాటలు కూశారో ఈ కుటుంబం. నా కొడుకు ఇంత నిందని వాడి నెత్తి మీదకేసుకొని అందరి ముందు దోషిలాగా కన్న తల్లిని కూడా వదులుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడిన నా కొడుకు గురించి ఎన్ని ఘోరమైన మాటలు మాట్లాడారో. ఇప్పుడు ఇదంతా కూడా వెనక్కి తీసుకోగలుగుతారా? అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు ఏ రకంగా ఎందుకు చేశారు అన్నది నా కోడల్లాగా ఆలోచించాలి. ఈరోజు నా కోడలు ఆలోచించింది కాబట్టే నా కొడుకు ఈ ఇంటి గౌరవం కూడా కాపాడుకోగలిగాము. ఎవరైతే ఈ ఇంటికి మంచి వాళ్ళు కాదో చెడ్డ మనుషులని పోలీస్ స్టేషన్లో పెట్టించిందో నీ కోడలు పరువు ప్రతిష్ట మంట గలిపిందో అదే అమ్మాయి ఈరోజు ఆ మాయని చితక్కొట్టి నిజాన్ని బయటపెట్టింది అని చెప్పి సుభాష్ అయితే కుటుంబానందరినీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.